హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఉదయం నుంచి వీడియో పెట్టలేదు కదా, ఇంకా మీతో మాట్లాడకపోతే నాకు వెల్తిగా ఉంటుంది. ఇంక అందుకని ఇప్పుడైతే ఇంటికి వచ్చిన తర్వాత ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నానండి. ఇంకా నిన్నైతే నేను పెంచుల కోనకి వెళ్ళాను. ఆ వీడియో అనేది రేపైతే పెడతానండి. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏంది ముగ్గు ఈరోజు చాలా తేడాగా ఉంది. నేను ఎప్పుడు ఇలా వేయను కదండి, సింపుల్గా 2 గీతలు అయితే గీసేసి వదిలేస్తాను అనమాట. ఈ ముగ్గు అయితే మా అమ్మ వేసిందండి. చూడండి, ముగ్గులోనే చాలా తేడాగా వేస్తుంది. అంటే లావుగా వేస్తుంది అనమాట కర్ర. నేనైతే సన్నగా వేస్తాను. అది ఒక్కొక్కరికి అలా అలవాటు అనమాట. మా అమ్మ అయితే బయటంతా ముగ్గులు వేసేసి ఎర్రమట్టి వేసి ఎర్రమట్టిలో పసుపు కుంకుమ కూడా వేసింది. మనమైతే రోజు ఏం వేయం కదా. నేనైతే ఫ్రైడే కానీ మంగళవారం కానీ వేస్తానన్నమాట. ఇంకా రోజు అది పనిగా ఏం వేయను. మా అమ్మ అలా కాదండి, వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఇలానే వేస్తుంది. రోజు ఎర్రమట్టి అయినా వేసి కొంచెం పసుపు కుంకుమైనా పెట్టద్ది. అంత ఓపిక అనమాట పెద్దవాళ్ళకి. మనకైతే అంత ఓపిక ఉండదు. ఏముందులే అనుకుంటాము. ఇంకా నేను లేను కదా, ఇంకా అందుకని మార్నింగ్ వచ్చి ముగ్గు వేసి వెళ్ళిందంట. ఇంక నేనైతే వచ్చిన తర్వాత బయట వాకిలు అయితే చిమ్మేసి ముగ్గు అయితే వేస్తున్నానండి. అప్పటికే టైం 4:30 అలా అయిపోయింది. ఇంక అందుకని ఇంట్లో పని హడావిడిగా చేస్తున్నాను అన్నమాట. ఇంకా రాగానే తలకు ఆయిల్ అయితే పెట్టేసుకుని ముడి వేసేసుకున్నానండి. ఇంకా 2 రోజుల నుంచి ఆయిల్ పెట్టలేదు కదా, ఇంకా తలనొప్పిగా ఉందన్నమాట. ఇంకా ముగ్గు వేసేసిన తర్వాత ఇప్పుడు బ్యాగ్ తెచ్చాము కదండి, ఇంకా బ్యాగ్ అయితే ఓపెన్ చేసేసి బట్టలన్నీ తీసుకొని వాషింగ్ మిషన్లో అయితే వేసి పెట్టేసి లిక్విడ్ అయితే వేసేసానండి. ఇంకా లేవగానే రేపు మార్నింగ్ మిషన్ అయితే ఆన్ చేసేస్తే బట్టలు అయితే ఉతికేస్తుంది అనమాట. ఇప్పుడు వేద్దామంటే ఫ్రైడే అనమాట ఈరోజు. అందులో వర్షం అయితే వస్తున్నట్టుగా ఉంది. క్లైమేట్ మారిపోయిందనమాట. ఇప్పుడు ఒకవేళ వేసినా అవి నైట్కి గాలి వాన కానీ వచ్చిందంటే మొత్తం కింద పడిపోయి మళ్ళీ మట్టి కొట్టుకోబోతాయి. ఇంక అందుకని మార్నింగ్ లేవగానే ఆన్ చేద్దాంలే అని చెప్పేసి వాషింగ్ మిషన్లో అయితే వేసేసి లిక్విడ్ అయితే వేసేసాను. ఇంక అన్నీ తీసేసానండి. దుప్పట్లు అన్నీ ఎత్తుకెళ్ళాం కదా, ఇంక అన్నీ అయితే మిషన్లో అయితే వేసేసాను. ఇంక మా వారైతే ఏసీ అయితే క్లీన్ చేస్తున్నారనమాట. మేము వచ్చే తలకి ఏసీ క్లీన్ చేస్తున్నారు. మొత్తం ఆయనే కడిగేసి వెళ్ళండి. ఇంకా ఏసీ క్లీన్ చేస్తున్నారంట. మేము ఫోన్ చేసాము, సెంటర్లో దిగి ఇంక రమ్మంటే వచ్చాడు. ఇంకా ఆయనే క్లీన్ చేసుకొని మొత్తం ఆయనే పెట్టేశాడు. ఈ లోపు అయితే నేను కాఫీ అయితే కలిపేసానండి. ఇంక బయటికి వెళ్తే నేను కాఫీ టీ ఏం తాగనమాట. ఇంట్లో తాగితేనే నాకు బాగుంటుంది. బయట అయితే ఎక్కడా తాగనండి. టీ కూడా తాగను. టీ అయితే అసలు మానేసానులేండి. ఇప్పుడు కాఫీ తాగుతాను, లేకపోతే బూస్ట్ అయితే తాగుతాను. టీ అయితే అసలే మానేశాను. ఇంక బయట కూర్చొని ఇద్దరం జరిగినవన్నీ చెప్పుకుంటూ కాఫీ అయితే తాగామన్నమాట. ఇంకా తాగేసిన తర్వాత బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా రేపు మిషన్ ఎక్కాలి కదా, ఇంకా అందుకని ప్లెయిన్ బ్లౌజే కదా, ఒక 10 మినిట్స్ అలా పడుతుంది కట్ చేసేదానికి. కట్ చేసి పెట్టుకున్నామంటే ఒకవేళ ఈవినింగ్ ఏమన్నా పొద్దుగోకి ఒకవేళ కొంచెం టైం ఉంటే సగం కుట్టి పెట్టుకుంటే ఇంక రేపైతే కుట్టాలి. ఎందుకంటే చాలా రోజులు అయిపోయిందనమాట ఇవి. ఇంకా ఇన్ని రోజులు కామ్గా ఉన్నారు కదా, ఇంకా మనం లేట్ చేస్తే బాగుండదు అని చెప్పేసి వాళ్ళు అడిగిన దాకా మనం తెచ్చుకోకూడదు కదండి. అందుకని కట్ చేసి పెట్టుకుంటున్నాను. చూసారు కదా, బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టేశానండి. ఇంక ఇప్పుడైతే ఇవైతే టైం ఉంటే కుడతాను, లేకపోతే టైం లేకపోతే ఇంక రేపు అయితే కుడతాను అనమాట. పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత నిన్న స్కూల్కి అయితే వెళ్ళలేదండి. నిన్న స్కూల్కి ఆపేసి ఆమెను తీసుకెళ్ళాను. ఇంక రేపైనా స్కూల్కి వెళ్ళాలి. ఈలోపు మా వారైతే పూలు కోసుకొచ్చారనమాట. ఈ 2 రోజులు పూలను అయితే బాగా మిస్ అయ్యానండి. ఇంకా అక్కడ కూడా నేను కొనుక్కొని ఏం పెట్టుకోలేదులేండి. ఇంకా దర్శనానికి వెళ్తే అక్కడ స్వామివారి పూలు అయితే ఇచ్చారు. ఇంకా అవైతే పెట్టుకున్నాను. ఈ పూలు చూసారా, సన్నజాజులు, మల్లెపూలు, సొంట జాజులు అన్నీ కలిపి కట్టేస్తే అన్నీ వచ్చాయన్నమాట. పూలు తగ్గిపోయాయండి పూయడం. ఇంకా బయట క్లైమేట్ చూడండి, గాలి వాన వచ్చేలాగుంది.
ఇంక పిల్లలైతే హోంవర్క్ లేదండి, ఇంకా నిన్న స్కూల్కి వెళ్ళలేదు కదా, ఇంక ఇంట్లో సీడీ ప్లేయర్ ఉంటే దాన్ని చూడండి ఏ పాటకి ఆ పాట చేసేసి ఇలా ఆడుకుంటూ ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 6 అయిందండి. ఇంకా ఇప్పుడే బ్లౌజ్ అయితే కట్ చేశాను కదా, ఇంకా దీపారాధన అయితే చేయాలి. ఇంకా రేపైతే ఫుల్ పని ఉందండి, మిషన్ ఎక్కాలి. ఇంకా బట్టలన్నీ మొన్న రామతీర్థంకి వెళ్ళినవి, నిన్న పెన్సిల్ కొనికి వెళ్ళాను కదా, ఇంకా అవన్నీ ఉతకాలన్నమాట. ఇంక ఇప్పుడైతే ఇంకా అన్నం వండుకోవాలండి. ఇంక ఈ 2 రోజులు బయట తిన్నాం కదా, ఇంక ఈరోజు అయితే వేడివేడిగా వండుకొని తినాలన్నమాట. ఇంక ఇంటికి వచ్చేసరికి ఏం పని లేదులేండి. ఇంకా మా అమ్మ ఉదయం వచ్చి అన్ని పనులు అయితే చేసేసి వెళ్ళిందంట. ఇంక మా వారైతే కొంచెం పని ఉంటే ఇంక ఏసీ అయితే క్లీన్ చేస్తున్నారు. నేను వచ్చేతలకి చూడండి ఇలా మొత్తం క్లీన్ చేసేసారు. ఇంకా మొత్తం బిగించాలి, కొంతసేపు ఆరనిచ్చిన తర్వాత మొత్తం అయితే బిగించేస్తారనమాట. ఇలా అప్పుడప్పుడు ఒక 1 మంత్కి అలా క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి ఏసీ అనేది కూలింగ్ బాగా వస్తుంది. లేకపోతే ఫిల్టర్స్లో డస్ట్ పట్టేసి కూలింగ్ సరిగా రావట్లేదండి. ఇంక అందుకని క్లీన్ చేసేసారు. నేను వచ్చేతలకి ఈ పని చేస్తూ ఉన్నారనమాట. మమ్మల్ని అయితే సెంటర్లో దిగాము, ఇంకా ఆయన అయితే వచ్చి తీసుకొచ్చారు. ఇంకా రేపటి నుంచి అయితే హడావిడిగా ఉంటుందన్నమాట. ఇంక ఈ 3 రోజులు అటు ఇటు తిరిగాం కదా, ఇంక పని అయితే ఉంటుంది ఇంట్లో. ఇంక బట్టలు అయితే వాషింగ్ మిషన్కి అయితే వేయలేదులేండి, మిషన్లో వేసాను అంతేను. ఇంక మిషన్ అయితే ఆన్ చేయలేదు, ఎందుకంటే వాన వచ్చేటట్టు ఉంది. ఇంకా ఇప్పుడు ఏసీ తీగల మీద వేసినా ఇంకా నైట్కి గాలి వానకి కింద పడిపోయి మళ్ళీ మట్టి కొట్టుకోపోతాయి అని చెప్పేసి వాషింగ్ మిషన్లో అయితే వేసి పెట్టాను. ఇంకా మార్నింగ్ లేయంగానే ఆన్ చేసేసామంటే ఇంకా ఉతికేస్తే ఆరేసేస్తే మధ్యాహ్నానికి ఆరిపోతాయి. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉందండి, చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. ఇదేనండి ఈరోజు వీడియో అయితే, మీతో మాట్లాడలేదని చెప్పి ఇప్పటికిప్పుడైతే ఈ వీడియో అయితే చేసి పెట్టాను. వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.